వదులు ప్లీజ్ వినయ్, వద్దు వదులు వినయ్, నా మాట విను. ఏ బంగారి, ఏం చేస్తున్నావు? నా మీద చేతుతావా నిన్ను? చెయ్యి కానీ లేచిందో చెయ్యి నరికి పడేస్తాను. ఓ అలాగే మేడం, భయంగా ఉంది, భయం వేస్తుంది. ఏంటి నీ బాడీ గార్డా? ఏంటి వర్షు, సెక్యూరిటీతో వచ్చావా? బంగారి, నిన్న ఇక్కడికి ఎవరు రమ్మన్నారు? ప్లీజ్ బంగారి, ఇక్కడి నుంచి వెళ్ళిపో, నేను చూసుకుంటాను. వర్షిని, వినయ్ వినయ్ వినయ్, ప్లీజ్ వినయ్, తన బదులు నేను సారీ చెప్తున్నాను. ప్లీజ్ వద్దు వినయ్. ఇప్పుడు కొట్టావు కదా నువ్వు. ఇప్పుడే తను నేను దిగిన ఫొటోస్ అన్ని సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తాను. ఇంకో వారం రోజుల వరకు వర్షిని మేడమే కంటెంట్. చూస్తావా? ఇప్పుడు చేయొద్దు, ఎత్తే చూస్తాను. ఇదిగో చూడు, ఇలా చేయకు. నీకేంటి, డబ్బులే కదా కావాలి, నేనిస్తాను. అవునా? తన కోసం డబ్బులు ఇవ్వడానికి నువ్వెవరు? నేనా ఇంటి కోడల్ని. నువ్వు అడిగినంత డబ్బులు నేనిస్తాను. ఓ, ఆ పొగరుతోనే నన్ను కొట్టావా? ప్లీజ్ తప్పు చేయకు. నా దగ్గర డబ్బులు ఇస్తానని స్కెచ్ వేసావా? అలా స్కెచ్ వేసేట్టయితే ఫోటోలు లీక్ చేసుకో అని చెప్పి పోలీసుల దగ్గరికి వెళ్లేవాళ్ళం. కానీ నేను అలా చేయాలనుకోవడం లేదు. నేను చెప్పేది మాత్రం విను. రేపు నేను మొత్తం డబ్బులు తీసుకుని ఇదే ప్లేస్కి వస్తాను. కానీ నువ్వు అన్ని ఫోటోలు నాకు ఇచ్చేయాలి. నమ్మొచ్చంటావా? నువ్వు ఇలా ఫోటోస్ అన్ని సోషల్ మీడియాలో పెట్టావంటే పోలీస్ కేసు అయ్యి నిన్ను లోపలేస్తారు. అది నీకే నష్టం. ఓకే ఓకే, ఒకరోజు వెయిట్ చేస్తాను. కానీ నేను అడిగినంత రాలేదంటే ఖచ్చితంగా అప్లోడ్ చేసేస్తాను. వర్షిని రా. వర్షిని, ఏం జరుగుతుంది ఇక్కడ? ఎవడు వాడు? తను నా బాయ్ ఫ్రెండ్. నేను తను రిలేషన్షిప్లో ఉన్నాం. ఇంత పెద్ద సమస్య ఉంది. నువ్వు ఫస్ట్ ఇంట్లో కదా చెప్పాలి. ఎందుకిలా నువ్వే డీల్ చేయాలని ట్రై చేస్తున్నావు? లేదు బంగారి, ఝాన్సీ అమ్మకి తెలిస్తే చాలా పెద్ద సమస్య అవుతుంది. ఆ తర్వాత ఆవిడ నా మొహం కూడా చూడరు, నన్ను ఇంట్లోంచి గెంటేస్తారు. ఆ భయంతోనే. అలా అని వీళ్ళకి నువ్వు డబ్బులిచ్చి మోసపోతావా? వీడు డబ్బులు తీసుకుని అదే ఫోటోలు పెట్టి బెదిరించడు అని ఏంటి గ్యారంటీ? ఇలాంటి వెధవలందరినీ డీల్ చేయాల్సిన విధంగానే డీల్ చేయాలి. ఇలా డబ్బులు ఇవ్వడం మొదలు పెడితే అడుగుతూనే ఉంటారు. ఇప్పుడు ఏం చేయాలి బంగారి? వాడు అడిగినంత డబ్బులు ఇవ్వాలి, లేదంటే వాడు చెప్పినట్టు చేస్తాడు. నేను ఇందాకే వాడి తోలు తీసేసేదాన్ని, కానీ వాడి వెనక 5 మంది ఉన్నారు. మనమిద్దరం అమ్మాయిలం, మనమిద్దరమే ఏం చేయలేం కదా, అందుకే వదిలేశాను.